వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలంగాణలో అందరి చూపు హైదరాబాద్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గల్లీ గల్లీల్లో పెట్టే వినాయక విగ్రహాలు మొత్తం స్టేట్ అటెన్షన్ ను గ్రాప్ చేస్తాయి. చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి గణేష్ విగ్రహాలను దర్శించుకుని వెళ్తారు. కానీ వర్క్ షెడ్యూల్స్ వల్ల దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలా మందికి అన్ని విగ్రహాలు చూసే అవకాశం రాదు. అలాంటి వాళ్ళ కోసమే సిటీలో ఉన్న టాప్ లుకింగ్ గణేష్ విగ్రహాలతో డైల్ న్యూస్ స్పెషల్ వీడియో. ప్రతి సంవత్సరం వినాయక చవితి రాగానే హైదరాబాద్ నగరం గణేష భక్తి వాతావరణంతో నిండిపోతుంది. అందులోనూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రతిష్ఠించారు. భక్తుల కోరికలు నెరవేరాలని, సమాజంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి నెలకొనాలనే ఆశయంతో స్వామివారు భవ్య రూపంలో దర్శనమిచ్చారు. ఈ ఏడాది గణేష్ విగ్రహం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో అద్భుతంగా రూపొందింది. దాదాపు 84 రోజుల పాటు 125 మంది శిల్పకారుల శ్రమతో ఈ రూపం సిద్ధమైంది. 30 టన్నుల స్టీల్ ఫ్రేమ్, గుజరాత్ నుంచి తెప్పించిన 1000 సంచుల మట్టి, 70 సంచుల బియ్యం తొక్కలు, రంగులు, ఇతర సహజ పదార్థాలతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పర్యావరణ రహిత పదార్థాలతో విగ్రహం నిర్మించడం ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతే. ఖైరతాబాద్ తర్వాత మరో అతిపెద్ద మట్టి వినాయకుడిని నాగోల్లో ఏర్పాటు చేశారు. 63 అడుగుల ఎత్తుతో కూడిన పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాన్ని తిరంగ యువజన సంఘం ప్రతిష్ఠించింది. ఈ భారీ విగ్రహం మొత్తం మట్టితో తయారు చేయబడింది. హైదరాబాద్ లోనే కాదు, మొత్తం తెలంగాణ రెండో అతిపెద్ద విగ్రహంగా ఈ విగ్రహం రికార్డు సాధించింది. ఇంత భారీ విగ్రహాన్ని చూసేందుకు కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వినాయకుల్లో మరో హైలైట్ బాలాపూర్ గణేష్. భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి దేవాలయం థీమ్ ను బాలాపూర్ లో ఏర్పాటు చేశారు. అదే దేవాలయంలో గణేశుడు కొలువుదీరినట్లు సెట్ ఏర్పాటు చేశారు. గుడికి వెళ్లిన ఫీల్ వచ్చేలా అంబియన్స్ సెట్ చేశారు. ఈ సెట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు 2 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సైజ్ పరంగా కాకుండా ఏర్పాట్ల పరంగా చూస్తే హైదరాబాద్ లో ఈ ఏడాది ఇదే టాప్ వినాయక విగ్రహం. ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో బాలాపూర్ కు భక్తులు క్యూ కడుతున్నారు. వీకెండ్ అయితే ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. ఇక హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల వినాయకుడు కూడా ఈ ఏడాది హైలైట్ గా నిలిచింది. ఇక్కడ అమర్నాథ్ మంచులింగం సెట్టింగ్ తో భారీ వినాయక మండపం నిర్మించారు. మంచులింగంతో పాటు 12 జ్యోతిర్లింగాలతో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మంచులింగం, జ్యోతిర్లింగాలను చూడడానికి తండోపతండాలుగా భక్తులు రావడంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండపానికి కుడివైపున కాశీ విశ్వనాథుడు, భీమశంకర, మల్లికార్జున స్వామి, సోమనాథుడు, కేదార్నాథ్, అమర్నాథ్, కృష్ణేశ్వర, త్రయంబకేశ్వర్, నాగేశ్వర్, రామేశ్వరం, వైద్యనాథ్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ వంటి 12 జ్యోతిర్లింగాలను, త్రిమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎడమవైపు అమర్నాథ్ సెట్టింగ్ ఏర్పాటు చేసి అందులో మంచులింగం నిర్మించారు. ఒకే స్పాట్ లో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక హైదరాబాద్ పాత బస్తీలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశుడి విగ్రహం అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ థీమ్తో వైమానిక దళ అధికారి రూపంలో ఉన్న ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పాత బస్తీ పరిధిలోని లలితాబాగ్ డివిజన్ లో మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సైనికులకు నివాళిగా ఈ రూపాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక విగ్రహం మండపం ఏర్పాటు కోసం సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. వైమానిక అధికారి దుస్తుల్లో గంభీరంగా కనిపిస్తున్న ఈ గణనాథుణ్ణి చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ప్రతి ఏటా ఒక కొత్త థీమ్ తో గణేశుణ్ణి ఏర్పాటు చేయడం వీళ్ళ ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ ఏడాది దేశభక్తిని చాటేలా ఇలా వినాయకుణ్ణి ప్లాన్ చేశారు. సిటీ మొత్తంలో ఉన్న క్యూటెస్ట్ వినాయక విగ్రహాలలో ఈ అర్ధనారీశ్వరి విగ్రహం కూడా ఒకటి. హంగు లేదు, ఆర్భాటం లేదు, సింపుల్ గా క్లాసిక్ గా ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ విగ్రహం. భార్యాభర్తల బంధాన్ని వివరించే ఈ థీమ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. నార్మల్ గా వివిధ రూపాల్లో వినాయకుల్ని చూసి భక్తులు ఇలా ఒకే విగ్రహంలో 2 రూపాలను చూడడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు.